కుంభరాశి వారికి 18, 19 తేదీల్లో అదృష్టం పట్టి డబ్బు రాబోతుంది. కానీ ఈ వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అలానే కాకుండా ఏంటంటేనండి మీకు ఇక సమస్యలన్నీ కూడా పోయే అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వారు వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికండి సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సమస్యలకు ఏంటంటే గనక మీరు అంటే పులి స్టాప్ పెట్టుకునే అంత శక్తి కూడా మీకు ఉంటుందని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే గనక ఒక విషయాన్ని పెట్టుకోండి, మీకైతే అదృష్టం పట్టబోతుంది. ఈ 2 రోజులు కూడా బాగానే ఉంటుంది, ఇబ్బంది అయితే ఉండదు. ధనం అయితే వస్తుంది, ధనం చేతికి అందుతుంది. కొన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. చిన్న చిన్నగా మీకు ఉండే కొన్ని అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి కొంతమంది మీపై కొన్ని కుతంత్రాలు జరుపుతున్నారనమాట. అంటే ప్లానింగ్స్ అనొచ్చు, కొన్ని కుతంత్రాలు అనొచ్చు. ఏంటంటే కనుక మీకు ఉండే మంచి పేరంతా కూడా ఏంటంటే చెడగొట్టాలని ఇక్కడ తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారెవరో కాదండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్ అని కూడా ఒక రకంగా మనం చెప్పొచ్చు. వీళ్ళతో మీరు చూసుకొని కొంచెం జాగ్రత్త పడితే చాలా మంచిదనమాట. ఇంకా మీరేంటంటే కనుక లైఫ్లో మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు, ఇంకా గొప్ప స్థాయికి అంటే ఎదగగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి కొన్ని సమస్యల్ని తొలగించుకోగలుగుతారనమాట. అదే వీళ్ళతో మీరు జాగ్రత్తగా లేకుండా అంటే ఎలా పడితే అలా ఉన్నారనుకోండి, జీవితంలో చాలా కష్టం అనమాట. వీళ్ళతో ఏంటంటే కనుక చాలా వరకు కూడా మీరు నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. మీకు ఇక్కడ ఏంటంటే కనుక అదృష్టం బాగానే ఉంది, ధన సంపాదన బాగానే ఉంది, చక్కగా ఉండబోతున్నారు. కాకపోతే ఏంటంటే కనుక మీ బంధువుల్లోనే వీళ్ళు ఏంటంటే కనుక చిచ్చు పెట్టే అవకాశం కనిపిస్తుందన్నమాట. ఎలా అంటే కనుకనండి మీకు కావలసిన క్లోజ్ అంటే బంధువులు ఉంటూ ఉంటారు. మనకి ఇప్పుడు దగ్గర బంధువులు ఉంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక మీ మీద లేనిపోనివన్నీ కూడా చెప్పేసి వాళ్ళ ముందు మిమ్మల్ని బ్యాడ్ చేయాలని చూస్తున్నారు. మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లో ఏంటంటే కనుక ఇద్దరు వ్యక్తులండి, గుర్తుపెట్టుకోండి. ఎం అనే లెటరు అలానే కాకుండా ఏ అనే లెటర్తో కొంచెం చూసి మీరు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదనమాట. ఈ వ్యక్తుల వల్ల ఏంటంటే కనుక మీకు కొంచెం నష్టమే అండి. వీళ్ళ వల్ల మీకు పెద్దగా లాభం అయితే ఉండదు. మిమ్మల్ని ఎప్పుడు కూడా ఏంటంటే కనుక పొగుడుతూ ఉంటారు, చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఆకాశానికి ఎత్తుతూ ఉంటారు. కానీ వారి యొక్క అంటే మనసులో ద్వేషం తప్ప ఏమీ ఉండదు. మీకు మంచి పేరు రావటం మాత్రం వీరికి అస్సలు కూడా నచ్చట్లేదనమాట. అందుకే ఎలాగైనా సరే మీ మంచి పేరుని ఏంటంటే కనుక చెడు చేయాలని చూస్తున్నారు. కానీ ఎంతమంది చెడు చేసినా కానీ మీకు ఆ భగవంతుడు తోడుండాలండి. ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల కావచ్చు, ఆ భగవంతుడి దయ వల్ల కావచ్చు, మీరు చేసే హెల్పింగ్ వల్ల కావచ్చు, అలానే కాకుండా కొంతమంది ఆశీర్వాదాల వల్ల కావచ్చు, మీరు ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు. ఇంకా మీరేంటంటే కనుక మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీ రాశి పరంగా కావచ్చు, మీ గ్రహస్థితి పరంగా కావచ్చు, అలానే కాకుండా మీకు ఉండే కొన్ని గ్రహాల్లో మార్పుల వల్ల కావచ్చు, ఎవరిని కూడా అంత తేలికగా నమ్మకండి. మీరేంటంటే కనుక మీ ముందు ఎవరైనా వచ్చి ఏడ్చారనుకోండి, మీరేంటంటే కనుక అయ్యో పాపం అన్నట్టుగా ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా ఏంటంటే కొన్నాళ్ళు పక్కన పెట్టండి. మీరేంటంటే అలాంటి వాటిని ఏంటంటే కనుక కొంచెం దూరం పెట్టండి. ఇంకా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే కనుక అందరినీ గుడ్డిగా నమ్మేసి అందరినీ అంటే మీ వాళ్ళే అనుకొని హెల్ప్ చేస్తారు. కానీ ఆ తర్వాత మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారండి. చాలా ఇబ్బందులకు మీరు ఏంటంటే కనుక అంటే లోన్ అవుతూ ఉంటారని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి. హెల్ప్ చేయండి, అది మంచి గుణము. ఆ గుణం చాలా తక్కువగా ఉంటుంది చాలా మందికి కూడా. కొంతమంది ఏంటంటే కనుక రూపాయి కాదు వాళ్ళ నుంచి ఆయన హెల్ప్ కూడా చేయకుండా చూసుకుంటూ పోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆపదలో ఉన్న వాళ్ళని అసలు ఆదుకునే నాదుడు కూడా లేని వారు కూడా ఉంటూ ఉంటారు. మీకు ఆ భగవంతుడు ఇచ్చిన మంచి మనసు అలానే కాకుండా మీ హెల్పింగ్ నేచరే అండి మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాయి. అంటే శని అనుగ్రహం ఉన్న అలానే కాకుండా మీ జీవితంలో కొన్ని అంటే పెద్ద ఇబ్బందుల నుంచి మీరు బయటపడడానికి ఈ అనుగ్రహాలే మీకు తోడుంటాయని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరిని కూడా అధికంగా నమ్మకండి. మన అనుకోని అందరినీ కూడా ఏంటంటే కనుక దగ్గర అంటే తీయకండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీ ప్రాణ స్నేహితులతో మీ పర్సనల్ విషయాలను అస్సలు పంచుకోకండి. ఆ ప్రాణ స్నేహితులు ఏంటంటే కనుక మీకు శత్రువులుగా మారే అవకాశాలు అయితే ఈ డిసెంబర్ చివరి అంటే ఈ 15 తర్వాత అంటే మనకు పుణ్యం అయిపోయింది కదా, అప్పటి నుంచి మీకు ఏంటంటే కనుక గ్రహస్థితుల మార్పుల ప్రభావం వల్ల మీకు మీ యొక్క ప్రాణ స్నేహితులు శత్రువులుగా మారే అవకాశాలు అయితే గ్రహస్థితి ప్రకారం మీకు కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే కనుక కొంచెం చూసుకొని జాగ్రత్త పడండి. ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ఫ్రెండ్స్ సర్కిల్లో ఉండేవాళ్ళు ఈ లెటర్స్ వాళ్ళు మాత్రమే మీ పైన ఇలా అంటే చేయాలని చూస్తున్నారు. ఒకవేళ ఈ లెటర్స్ లేవంటే మీపై పెద్దగా కుళ్ళు కుతంత్రాలు లేవని అర్థం. మీపై ఎలాంటివి కూడా అంటే ఇలా
ఏంటంటేనండి ఏది జరగటం లేదని, ఒక ప్లానింగ్ లాగా ఏది జరగటం లేదని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఉన్నట్టయితే వాటితో కొంచెం అంటే వారితో కొంచెం చూసుకొని అంటే మీరు మెలిగితే చాలా మంచిదని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఈ కుంభరాశి వారికండి కొంచెం ఏంటంటే కనుక ఫైనాన్షియల్గా బాగాలేదు కదండి, డబ్బు సమస్య కొంచెం ఇబ్బంది పెడుతుంది, కొన్ని అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టాయని ఒక రకంగా చెప్పొచ్చు. ఎందుకంటే కనుక కొన్ని అనారోగ్య సమస్యలు అంటే కనుక అవి అంటే నార్మల్గా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ అనారోగ్య సమస్యల వల్ల కొంచెం ధనం ఖర్చు అయిపోతుందని కొంచెం బాధలో ఉన్నారు, కొంచెం దిగులుగా ఉన్నారు. కొంతమంది ఏంటంటే కష్టపడితేనే ధనం వస్తుంది, అసలు కూడా డబ్బు రావటం లేదు, అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదని కొంచెం అంటే బాధాకరంగా ఉన్నారని కూడా చెప్పొచ్చు. కుంభరాశి పరంగా చూసుకున్నట్టయితే కష్టం అనేది ఎప్పుడు కూడా వస్తూనే ఉంటుంది. వీరి లైఫ్లో వీళ్ళు ఏంటంటే కనుక కష్టానికి వెల్కమ్ పలికినట్టు ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తూనే ఉంటుందన్నమాట. కష్టం తీరక ముందుకే ఇంకొక కష్టం రెడీగా ఉంటుంది, వీరి కోసమే కాచుకుంటూ కూర్చుంటుందని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కనుక కష్టాల కూబిలో నుంచి కొంచెం ఏంటంటే కనుక మీకు ఇక్కడ అంటే లాభ పొందే అవకాశం ఉంటుంది, కొంచెం ఏంటంటే కనుక ఊరట కలుగుతుందని చెప్పొచ్చు. కొన్ని కష్టాలు తీరిపోతాయి. 18వ తేదీన 19వ తేదీన మీకుండే అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. ఫైనాన్షియల్గా మీకు ఏంటంటే బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా బయట నుంచి కూడా ధనం మీ దగ్గరికి చేరుతుంది. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే దైవానుగ్రహం మాత్రం మీకు ఇక్కడ పుష్కలంగా ఉంది. శని కొంచెం ఏంటంటే కనుకనండి ఇబ్బంది అంటే పెట్టేటప్పటికి కూడా ఇక్కడ దైవానుగ్రహం అయితే పుష్కలంగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే కనుకనండి మీరు గుర్తుపెట్టుకోండి, శనికి సంబంధించినవి ఎక్కువగా దానం చేస్తూ ఉండండి. ఈ డిసెంబర్ అయిపోయేంత వరకు కూడా శనికి సంబంధించినవి అంటే ఇప్పుడు చలికాలం కదా, ఇలా ఏంటంటే కనుక నల్లటి కంబలు ఉంటుంది కదండి, అంటే నల్లటి బెడ్షీట్లు కానీ నల్లటి అంటే ఇలా మనకు స్వెటర్లు కానీ అంటే మనకు తోచింది, ఒకవేళ మన దగ్గర స్తోమత లేదనుకోండి అలాంటివి చెయ్యకండి. ఒకవేళ ఉంది మేము చేయగలుగుతామంటే అలా చెయ్యండి, మీకు మంచిదనమాట. ఇంకా చాలా మంచి ఫలితం అయితే పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ కావాలంటే మీరు అలా ప్రయత్నించండి. లేదంటే ఎవరికైనా సరేనండి, పేదవారు ఉంటారు కదా మనం చూస్తూ ఉంటాం, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక మీ చేతుల ద్వారా మీ యొక్క సంపాదన ద్వారా అంటే చక్కగా మీరేంటంటే కనుక వాళ్లకు ఒక జత నల్లటి చెప్పులను విప్పించండి. అంటే అలా విప్పించడం వల్ల కూడా ఏమవుతుందంటే కనుక అలా ఏంటంటే కనుక చెప్పులను మీరు అంటే వాళ్ళకు తీసి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే కనుక మీ శని నుంచి కొంచెం విముక్తి కలుగుతుంది. ఈ డిసెంబర్ అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. శని వల్ల ఏంటంటే కనుక ఈ అనారోగ్య సమస్యలతో పాటు కొంచెం ఏంటంటే గ్రహాలు నీచ స్థాయిలోకి పడిపోతున్నాయి అనమాట. అలాంటప్పుడు ఏంటంటే కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇదొక్కటి మీరు జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. 18వ తేదీనంతా కూడా మీకు బాగుందండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. భార్యాభర్తల పరంగా బాగుంది, అలానే కాకుండా పిల్లల పరంగా బాగుండగలుగుతారు. మీకు ఉండే కొన్ని అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. పిల్లల పరంగా కూడా ఏవైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అంటే సీజన్కి సంబంధించి ఉన్నట్టయితే వాటి నుంచి కూడా మీరు బయటపడే అవకాశం ఉంది. అలానే కాకుండా వ్యాపారాల పరంగా బాగుంది, వృత్తుల పరంగా బాగుంది, ఉద్యోగాల పరంగా బాగుంది, సినీ ప్రముఖుల పరంగా కూడా బాగానే ఉంది, రాజకీయ నాయకుల పరంగా కూడా కొంచెం ఏంటంటే కనుక ఇబ్బంది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే విద్యార్థులకు కూడా కొంచెం అనుకూలించే సమయం అనమాట, అలా ఉందని చెప్పొచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక రండి సాఫ్ట్వేర్లో కూడా బాగా కలిసి వచ్చే అవకాశం అంటే మొత్తానికి చూసుకున్నట్టయితే బాగానే ఉంటుంది, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ ఏంటంటే కనుక మీ శ్రమకు తగ్గిన ప్రతిఫలం ఈ రోజు లభించబోతుంది. అలానే కాకుండా సంపాదన కొంచెం పెరుగుతుంది అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. డబ్బు ఖచ్చితంగా మీ చేతికి వస్తుంది. బయట నుంచి మీ సంపాదన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. డబ్బు అడిగిన వారు మీకు డబ్బు ఇచ్చే అవకాశం కూడా ఈ యొక్క 18వ తేదీన అంటే 4 గంటల నుంచి మొదలుకొని 19వ తేదీన 3:35 వరకు కూడా ఏంటంటే కనుక మీకు బయట నుంచి డబ్బు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒక ఫైనాన్స్ పరంగా కావచ్చు, లేదంటే ఎవరినైనా అప్పడిగినా, లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళే మీ డబ్బే తీసుకొని ఇవ్వకుండా కొంచెం ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఇప్పుడు డబ్బు ఇచ్చే అవకాశం అయితే క్లుప్తంగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. 18వ తేదీన అయితే ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు, బాగుంటుంది. చిన్న ఉంటాయండి, అంటే మన మానవ జీవితం అన్నప్పుడు చిన్న ఉంటూ ఉంటాయి, ఎవరికైనా ఉంటూ ఉంటాయి. వాటిని మీరు ఏంటంటే కనుక సర్దుకోగలుగుతారు, కొంచెం ఆనందంగా ఉండగలుగుతారు. ఈ పోయిన రోజుల కంటే కూడా ఇప్పుడు ఈ 2 రోజులు కూడా కొంచెం బాగుంటుందని ఒక రకంగా చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ స్థితిగతి కూడా మెరుగుపడుతుంది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే 19వ తేదీన గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 18వ తేదీన 8 గంటల తర్వాత ఏంటంటే కనుక మీరు కొంచెం డల్ అయిపోతారండి. బాగా అంటే మెడనొప్పి కానీ తలనొప్పి కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది చూసుకోండి, అది చూసుకుంటే మిగతా అదంతా కూడా బాగానే ఉంటుందన్నమాట. ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఎదుటి వాళ్ళని నమ్మేటప్పుడు కొంచెం గుడ్డిగా కాకుండా ఏంటంటే కనుక వాళ్ళని చూసి నమ్మండి. అదొక్కటి మీకు ఏంటంటే కనుక ఇక్కడ మైనస్ కనిపిస్తుందన్నమాట. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ఆ తర్వాత 19వ తేదీన కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, అన్ని రంగాల వారికి బ్రహ్మాండంగా ఉంది. అలాగే కాకుండా ఏంటంటే కనుక ఇక్కడ మీకు పని పెరుగుతుంది, మళ్ళీ పని పెరుగుతుంది, కానీ బాగానే లాభం ఉంటుంది, ఎక్కడ కూడా నష్టం అయితే లేదు. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక కొంచెం ఏంటంటేనండి స్టమక్కు సంబంధించిన సమస్య 1 నుండి 2 గంటల మధ్య ప్రాంతంలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేంటంటే కనుక సాల్వ్ అయిపోతుందని చెప్పొచ్చు. అలానే సమయానికి ఆహారం తీసుకోండి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీరు మాట్లాడేటప్పుడు ఏంటంటే ఎవరిపైన కూడా
సెటైర్లు వేయకండి. అంటే ఇలా మీరు జోక్గా తీసుకుని వారిని జోక్ వేయటం ఇలాంటివి చేస్తే ఏంటంటే కనుక అక్కడ సీరియస్ అయ్యే అవకాశం అయితే ఈ 19వ తేదీన కనిపిస్తుంది. అది చూసుకోండి. మీరు ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు, వృత్తులు వ్యాపారాలు ఇలా చేసే దగ్గర, ఇంటి దగ్గర ఎవరైనా క్లోజ్గా మాట్లాడితే వాళ్ళపైన ఇలా సెటైర్లు వేయటం కానీ, వాళ్ళతో కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యి వాళ్ళకు అంటే జోకులు వేయటం కానీ చేస్తే మాత్రం అది సీరియస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అదొకటి చూసుకోండి. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు, దైవానుగ్రహం కలుగుతుంది. ఇలా దానం చేసుకోండి, ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. కుంభరాశి వారికి అయితే ఇలా ఉండబోతుందండి. ఎక్కడ కూడా తిరుగుండదని చెప్పొచ్చు.